దాసనారాయణరావు గారు ఇక లేరు అన్న క్షణం మీ మానసిక స్థితి ఏంటి? అసలు గుండె వెళ్ళిపోయిందండి. గుండె వెళ్ళిపోయిందండి. ఎందుకంటే ఇది వ్యక్తిగతమైన విషయం మీరు అడిగారు. నేను గర్వంగా చెప్పడం కాదు, సవినయంగానే ఎమోషనల్గా చెప్తున్నాను. ఆయన నన్ను దగ్గరకు తీసుకున్నట్టు ఎవరిని తీసుకోలేదండి. ఆయన నాతో పంచుకున్న వ్యక్తిగతమైన విషయాలు ఇంకెవరితో తెలుసుకోలేదు. ఆయన జీవితం నా ముందు చెప్పాడండి. అంటే ఆయనతో పాటు నేను ఉండేవాడిని, మేము ఇద్దరం ఉండేవాళ్ళం. అన్నీ చెప్పాను నా జీవితం చివరి దాకా. ప్రతిరోజు ఎప్పుడు ఎవరితో ఏం జరిగింది అన్నీ నాకు చెప్పుకున్నాడు. నేను ఆయన నా మీద ఉంచిన ప్రేమకు నమ్మకానికి నేను తిరిగి ఏం చేయగలనంటే అవి నాలోనే దాచిపెట్టుకోగలను. అంతే. అది ఒక వ్యక్తిగతమైన నా భరోసా, నమ్మకాన్ని నేను నిలబెట్టుకుంటా. అది ఆయన నాతో చెప్పిన మంచి విషయాలు అన్నీ అందరితో సినిమా సంబంధించిన విషయాలు షేర్ చేసుకుంటాను. కొన్ని అన్నీ చెప్పుకునే ఉండవు కదా, ఉండవు. నేను బాధలో మీతో కొన్ని చెప్పుకుంటాను, అవి మీరు నేను బహిరంగపరుస్తానంటే కన్ఫైడ్ అవ్వడం అంటారు. మన ఇద్దరు అనుబంధానికి సంబంధించి కాన్ఫిడెన్షియల్ అది ఆయన నాకు ఇచ్చిన గౌరవం, ఆయన నా పట్ల చూపించిన వాత్సల్యం. అందుకే అప్పటికి ఇప్పటికీ అలాగే ఉన్నాను. ఆయన జ్ఞాపకాలు, ఆయన సంబంధించినవి అన్నీ